Hello everyone, నేను డాక్టర్ మైత్రేయి చెన్ను, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు వీడియోలో మనం మెనోపాజ్ అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. మెనోపాజ్ అన్నది సహజంగా ఆడవాళ్ళల్లో ఒక 45 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ మధ్యలో అయ్యే ఒక న్యాచురల్ ఫెనామినన్ అనమాట. ఆన్ అన్ యావరేజ్ 50 ఇయర్స్కి అట్లాగా ఆడవాళ్ళకి మెనోపాజ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ మెనోపాజ్ రాకముందు 4-5 ఇయర్స్ ముందు నుంచి పెరిమెనోపాజల్ పీరియడ్లోనే ఆడవాళ్ళకి సమస్యలు రావడం అన్నది మొదలవుతూ ఉంటుంది అనమాట. చాలామంది ఇంకా వాళ్ళ ఏజ్తో పాటు వస్తున్నది అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ సమస్యల్ని. సో ఈ సమస్యలకి మనకి దేర్ ఆర్ సొల్యూషన్స్ దట్ వీ కెన్ గో అహెడ్ ఫర్ ఇట్. అండ్ మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలాంటి మెనోపాజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ గురించి. సో జనరల్గా చాలామంది ఆడవాళ్ళకి ఆన్ అన్ యావరేజ్ పీరియడ్స్ అన్నది ఆగిపోవడమే మెనోపాజ్ అన్నది అనుకుంటారు. కానీ పీరియడ్స్ ఆగిపోవడం కాకుండా వేరే అదర్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి మెనోపాజ్లోకి. సో మనము 12 మంత్స్ పీరియడ్స్ రాకుండా ఉంటే దాన్ని మనం మెనోపాజ్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. కానీ ఆ ముందు ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ముందు నుంచి పీరియడ్స్ అన్నది ఇర్రెగ్యులర్గా రావడము, అంటే కొంతమందికి క్వాంటిటీ తగ్గుతూ ఉంటుంది, ఇర్రెగ్యులర్గా రావడము, 15 డేస్కి ఒకసారి రావడము, లేకపోతే 2-3 మంత్స్కి ఒకసారి రావడము, క్వాంటిటీ వేరీ అవ్వడము, వీటితో పాటు హాట్ ఫ్లాషెస్ అన్నది రావడం, అంటే మనకి స్కిన్ మీద ఒకసారిగా ఫేస్ అంతా చాలా వేడిగా అనిపించేసి తర్వాత చెమటలు పట్టేయడము, అదొక ఫ్యూ సెకండ్స్ వరకు ఉండడము, మూడ్ చేంజెస్ ఉండడం, చాలా డిప్రెస్డ్గా లోగా అనిపించడము, వెయిట్ గెయిన్ అవ్వడము, హెయిర్ లాస్ అయిపోవడము, స్కిన్ డ్రై అవ్వడము, ఇవన్నీ మెనోపాజ్లో వచ్చే నార్మల్ సిమ్టమ్స్ అన్నమాట. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఆడవాళ్ళకి ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ లేకపోవడం వల్ల, ఈస్ట్రోజన్ హార్మోన్ అన్నది మన హార్ట్ హెల్త్కి, బోన్ హెల్త్కి, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టడానికి, అండ్ కింద యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ రాకుండా ఉండడానికి ఇట్ విల్ హెల్ప్. సో మనకి ఆడవాళ్ళకి మెనోపాజ్ అన్నది అయినప్పటి నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ అవడము, హెచ్డిఎల్ అన్న హార్మోన్, గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోవడము, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడము, సో వాళ్ళకి హార్ట్ అటాక్, స్ట్రోక్స్ అవన్నీ వచ్చే రిస్క్ అన్నది ఎక్కువ అవ్వడము, బోన్ హెల్త్ని మనకి పాడవడం, అంటే ఎముకలు స్ట్రాంగ్గా లేకుండా అరిగిపోవడము, అండ్ దాంతోపాటు కింద మాటిమాటికి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడము, కింద వెజైనా అంతా ఏరియా అంతా డ్రైగా అనిపించడము, హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ రావడము, బ్లీడింగ్ రావడము, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఆడవాళ్ళకి వస్తూ ఉంటుంది అనమాట. సో మనం వీటన్నిటిని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి? సో మనం ముందుగానే ఒక 40 ఇయర్స్ తర్వాత నుంచే మనము మన హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోవడము, అంటే గుడ్ ఫుడ్ని తినడము, ఎక్సర్సైజ్ అన్నది చేయడము, వెయిట్ మరీ లావ్ అవ్వకుండా మనము ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ అని మేము చెప్తాం. తర్వాత నుంచి కూడా ఆడవాళ్ళకి రెగ్యులర్ చెకప్స్, స్క్రీనింగ్, అండ్ ఎందుకంటే ఈ ఏజ్లోనే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యే టైం అందరూ సహజంగానే అవుతుంది అని వదిలేస్తారు, కానీ ఈ టైంలోనే మనకి ఏదైనా ప్రాబ్లం, అంటే ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ ఏమైనా క్యాన్సర్లు కానీ ఎక్కువగా కూడా కనిపించేది కూడా ఈ వయసులోనే. సో అలా ప్రాబ్లం వచ్చినప్పుడు నార్మల్ అని కాకుండా మనము రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోవడం, ఇయర్లీ వన్స్ ఒకసారి జనరల్ చెకప్, బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించుకోవడము, అల్ట్రాసౌండ్, 3 ఇయర్స్కి ఒకసారి పాప్స్మియర్ టెస్ట్, మ్యామోగ్రామ్ టెస్ట్, తర్వాత బోన్ డెన్సిటీ ఇవి చెక్ చేసుకునే స్కాన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీరు యూజ్ చేసుకుని మీకు సివియర్ కాంప్లికేషన్స్, అంటే ఫ్రాక్చర్స్ కానీ, ఇలాగా హార్ట్ అటాక్ కానీ, స్ట్రోక్స్ కానీ రాకుండా ఉండేలాగా మీరు ప్రివెంట్ చేసుకోగలుగుతారనమాట. వాటితో పాటు ఫుడ్లో రిలేటెడ్గా మీరు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, హై ప్రోటీన్ డైట్ అండ్ లో కార్బోహైడ్రేట్ తీసుకోవడము, అండ్ తీసుకునే ఫుడ్లో కూడా మనము సోయా రిచ్ ఫుడ్స్ తీసుకోవడం, అంటే సోయా అన్న ఒక పదార్థంలో మనకి ఫైటో ఈస్ట్రోజన్స్, అంటే ప్లాంట్ ద్వారా డెవలప్ అయ్యే ఈస్ట్రోజన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో న్యాచురల్గా కూడా మన బాడీకి ఈస్ట్రోజన్స్ అని వచ్చి మీకు సిమ్టమ్స్ అన్నీ రాకుండా ఉంటుంది అనమాట. సో వీటన్నిటితో పాటు మీరు జనరల్గా మీరు మెనోపాజ్ అయిన తర్వాత కూడా మీకు ఏదైనా సిమ్టమ్ రావడం, అంటే మళ్ళీ ఒక సంవత్సరం ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ రావడం కానీ, ఏదైనా ప్రాబ్లం లాగా అనిపిస్తే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు ముందుగానే మీరు చెకప్ చేయించుకున్నట్టయితే మీకేం క్యాన్సర్స్ అట్లాంటివి రాకుండా ఉండేలాగా మీరు చూసుకోగలుగుతారనమాట. ఇన్ కేస్ కొంతమందికి ఇలా న్యాచురల్గా కూడా చేసినా కూడా వాళ్ళకి సిమ్టమ్ రిలీఫ్ లేనప్పుడు
కొంతమందికి ఐసోఫ్లేవనాయిడ్స్ అనే సప్లిమెంట్స్, కాల్షియం ఇంకా వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడము, అండ్ వాటితో పాటు కొంతమంది ఆడవాళ్ళకి కింద వెజైనల్ డ్రైనెస్, మాటిమాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తున్న వాళ్ళకి లోకల్గా ఈస్ట్రోజన్ ఉన్న ఆయింట్మెంట్ సప్లై చేసుకోవడము. అండ్ ఇవన్నీ చేసిన తర్వాత కూడా హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని ఒకటి ఉంటుంది. సో మన బాడీలో హార్మోన్స్ అయిపోయిన దాన్ని మనం టాబ్లెట్స్ రూపంలో ఇస్తారనమాట డాక్టర్. సో డాక్టర్ మిమ్మల్ని మీ కండిషన్ని చూసి మీరు ఆ టాబ్లెట్స్కి సూటబుల్ కాదో చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రిస్క్రైబ్ చేయడం అవుతుంది. సో మీరు అండర్ డాక్టర్ సూపర్విజన్లో ఇది తీసుకున్నట్టయితే మీకు ఏం ప్రాబ్లం ఉండకూడదు. సో మీకు కనుక మెనపాజ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.